హైదరాబాద్ అభివృద్ధికి ఏటా 10,000 కోట్లు, ఈ రెండేళ్లలో 20,000 కోట్లు ఖర్చు చేసినట్లు భట్టి వెల్లడి. ప్రధాని మోదీకి జూబ్లీహిల్స్ని గిఫ్ట్గా ఇవ్వాలి, కమలం శ్రేణులకు స్టేట్ చీఫ్ రామచంద్రరావు పిలుపు. జాగృతి అంటేనే విప్లవాల జెండా, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడతామన్న కవిత. అంజన్ కుమార్ యాదవ్ను బుజ్జగించిన కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్ గెలుపుకు కృషి చేస్తానని వెల్లడి. ఇవాళ కోయంబత్తూరుకు వెళ్లనున్న కేటీఆర్, మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్లో పాల్గొనున్న మాజీ మంత్రి. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్, బీజేపీనే దోషి, ఈ రెండు పార్టీలకు కనీస బాధే లేదని కోనవనేని విమర్శ. డీజీపీ ఎదుట లొంగిపోయిన 3 మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ శివధర్ పిలుపు. $1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం, గూగుల్ డేటా సెంటర్కు 480 ఎకరాలు కేటాయింపు. ఇవాళ లండన్కు వెళ్లనున్న వైఎస్ జగన్, భార్యతో కలిసి కూతురు వర్ష వద్దకు పయనం. మరోసారి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు, లోకేష్ ఈ నెల 13, 14న హస్తంలో పర్యటించే అవకాశం. నకిలీ మద్యం కేసులో కొనసాగుతున్న విచారణ, గన్నవరం ఎయిర్పోర్ట్లో జనార్దన్ రావు అరెస్ట్. పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, ఆర్పేట సీఐ విధులకు ఆటంకం కలిగించారన్న ఎస్పీ. పండగ కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో హుండీలు పెట్టారు, పైడితల్లి అమ్మవారి జాతర సరిగా జరగలేదని బొత్స ఆరోపణ. నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్, ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలకు గొప్ప గుర్తింపు. రైతులకు కేంద్రం డబుల్ గిఫ్ట్, నేడు ధన్ ధ్యాన్ యోజనను ప్రారంభించనున్న మోదీ. దీపావళి పండుగపై సుప్రీంకోర్టులో పిటిషన్, పిల్లల్ని పండుగ చేసుకోనివ్వాలని పలు రాష్ట్రాల విజ్ఞప్తి. ఆన్లైన్ బెట్టింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే వీరేంద్ర, 2 లాకర్లో తనిఖీ చేసిన ఈడీ 40 కిలోల గోల్డ్ గుర్తింపు. సీఎం అల్లర్లు సృష్టిస్తారా, మమతపై బీజేపీ ఫైర్. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 ఫ్లైట్ నిలిపివేయండి, కేంద్రానికి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ విజ్ఞప్తి. ఆఫ్ఘన్ల ధైర్యాన్ని పరీక్షించొద్దు, భారత్ నుంచి పాకిస్తాన్కు తాలిబాన్ మంత్రి వార్నింగ్. టెక్ ప్రపంచంలోకి రిషి సునాక్, మైక్రోసాఫ్ట్ సలహాదారుగా నియామకం. ట్రంప్కు దక్కని నోబెల్ శాంతి బహుమతి, వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమకారునికి మచాడోకు పురస్కారం. నోబెల్ బహుమతిని ట్రంప్కు అంకితం చేసిన మరియా, వెనిజులా ప్రజలకు ట్రంప్ ఎంతో మద్దతిచ్చారని వ్యాఖ్య. ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ.
రెండో టెస్టులో తొలి రోజు అదరగొట్టిన భారత్ 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్.